నమస్తే అండి. నేను గాయత్రి, మ్యూజిక్ టీచర్ని. సరళ స్వరాలు తప్పులు లేకుండా ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని నేను ఇవాళ వివరించబోతున్నాను. ఫస్ట్ ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ ఏం రాసుకున్నాము, ఇక్కడ ఆరోహణ స రి, 2 ప్లేసెస్ ఇక్కడ గ్యాప్ వచ్చింది. గ మా ఒకటి మళ్ళీ గ్యాప్, ప ద మళ్ళీ నీకి 2 గ్యాప్స్, నీ స ఇలా ఉన్నాయి కదా. ఇది ఆరోహణం అంటే కింద నుంచి పైకి. అలాగే ఇగో అవరోహణం అని రాసాం కదా, సాని దాప మాగ రీస. ఇవి మళ్ళీ సేమ్ ఇలాగే. ఇప్పుడు వీటిని పాడే విధానం. స రి గ మా ప ద నీ సా సా నీ ద ప మా గ రే సా. ఇక్కడ ఇవి పాడడంలోని కొంచెం వేరియేషన్స్ అంటే సారీ పక్కపక్కనే ఉన్నాయి, అలాగే గా మా పక్కపక్కనే ఉన్నాయి, పా దా పక్కపక్కనే ఉన్నాయి, నీ సా పక్కపక్కనే ఉన్నాయి. ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూసారా. అందువల్ల కొంచెం ఒక్కొక్కళ్ళు పాడడానికి వాయిస్కి ఆ స్వరస్థానాల్ని ప్రాక్టీస్ చేయించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ఇలా చేతితోని చూపించుకుంటూ మనం పాడగలిగితే తొందరగా నేర్చుకోగలుగుతాం. సా రీ తర్వాత రీ నుంచి గాకి 2 స్వరస్థానాలు ఉన్నాయి మధ్యలో, అందుకని కొంచెం లాంగ్ పలుకుతాం. అలాగే మా నుంచి పాకి వెళ్ళేటప్పుడు ఒక స్వరస్థానం దాటి వెళ్ళాలి, అందుకు మా నుంచి పాకి కొంచెం డిస్టెన్స్. అలాగే దా నుంచి నీకి సేమ్ రీ నుంచి గాకి ఎలా ఉందో అలాగే దాని నుంచి నీకి ఉందన్నమాట. అయితే ఈ స్వరస్థానం ఇలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాం, కానీ మామూలుగా అయితే స్వరస్థానాల పేర్లేంటి, షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము స్వరస్థానాల పేర్లు. ఇంకొకసారి తాళంతో స రి గ మా ప ద నీ సా సా నీ ద ప మా గ రే సా. ఇలా చూపించుకుంటూ స రి గ మా ప ద నీ సా సా నీ ద